సూపర్ 6లో పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది. అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనం చేస్తాం. వ్యవసాయం చేయడానికి 15 years వరకు ఉంది. రెంట్ కూడా పర్ ఇయర్ కి 15 గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 15,000, ప్రైవేట్ అయితే 30,000 పర్ ఎకర్. అదే నెక్స్ట్ రైతులకి చాలా కార్యక్రమాలు చేసింది ప్రభుత్వం. ఏంటంటే ఎగ్గొట్టిన 1,630 కోట్ల రూపాయలు చెల్లించింది. తర్వాత 24 గంటలు కాదు, 24 గంటల కంటే కూడా తక్కువ సమయంలోనే రైతు పండించిన పంటలకి డబ్బులు చెల్లించింది ధాన్యం రైతులకి. అదేవిధంగా పామ్ ఆయిల్కి అయితే 12,000 రూపాయలు గత ప్రభుత్వం చెల్లిస్తే ఈ రోజు 20,000 రూపాయలు పైబడి ఈ రోజు రైతుకి గిట్టుబాటు లభిస్తా ఉంది ధరలో. కాబట్టి రైతుకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఏదండి మిర్చికి బాగా కొద్ది ధర తగ్గినా కూడా అది ఆ సైకిల్ మీ అందరికి తెలిసిందే మిర్చికి సంబంధించి.